ఇన్నాళ్ళ మన పరిచయంలో ఏ ఒక్క రోజైనా నువ్వంటే నాకు ఇష్టమని ఎప్పుడైనా చెప్పానా? నన్ను మాయ చేసో బెదిరించో నన్ను పెళ్లి చేసుకో ఉండొచ్చు, కానీ నాతో కలిసి ఉండడం నీ వల్ల కాదు. నువ్వు నాతో ఉంటే రోజు మనిద్దరి మధ్య గొడవలు జరగడమే తప్ప ఏ ఉపయోగం ఉండదు. గొడవలు పడుతూ ఉండడం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉందాం. ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఇష్టం లేదు. ముస్తాబై గదిలోకి వెళితే అన్నీ అవే ఇష్టం అవుతాయి. దా ఇదిగో గాజులు వేసుకో. అది కాదు నాయనమ్మా. వేసుకో నాయనమ్మా. నేను చెప్పింది చెయ్యి అంతే. మాట్లాడొద్దన్నానా? ఆ చెయ్యివు. అది కాదు, నేను చెప్పేది విను. మాట్లాడొద్దని చెప్పానా? మాట్లాడొద్దు. అబ్బాయికి ఇష్టం లేకుండా తాళి కట్టాడని తెలిసి కూడా గదిలోకెళ్తే తిడతాడేమోనని భయపడుతోంది అత్తయ్య. అది భయపడుతుంది, నువ్వు బాధపడతావు. మరి నేనేం చెయ్యాలే? ఇలా ఎడమొహం పెడమొహంగా ఉన్న జంటల్ని ఎలా కలపాలో, ఏం చేస్తే కలుస్తారో నాకు బాగా తెలుసు. ముందు రెడీ అవ్వు. ఇందా వేసుకోవే. ఇదిగో ఆ చెవికి పెట్టు. గదిలో జరగాల్సిన తంతుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశాం. ఏం చేసావు? ఏం చేశారత్తయ్య? అవన్నీ చెప్తారేంటి? పోనీ నాకు చెప్పండి అత్తయ్య. ఎందుకు? నా ప్లాన్ అంతా అందరికీ చెప్పేయడానికా? అదేమీ కుదరదు. చూడు సూర్యకాంతం, నీలో ఉన్న భయాన్ని పక్కకు పెట్టే. ముఖంలోకి చిరునవ్వు తెచ్చుకో. ఇది నీ జీవితంలో మరపురాని రాత్రి అనేది గుర్తుపెట్టుకో. పాల గ్లాసు చేత్తో పట్టుకొని గదిలోకి వెళ్ళి నిలబడు. ఆ తర్వాత జరగవలసిన తతంగం అంతా అదే జరిగిపోతుంది. ఏం జరుగుతుంది అత్తయ్య? నా అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని మొత్తం రంగరించి గజకర్ణ గోకర్ణ విద్యలన్నిటినీ ప్రదర్శించి గదిలో చెయ్యాల్సిన మొత్తం అన్నీ చేసేశాను. తెల్లారేసరికి దీని బొట్టు చెరిగిపోయి, చీర నలిగిపోయి, పూలు వాడిపోయి కనపడకపోతే అప్పుడు నన్నడుగు. బామ్మ తలుచుకుంటే బాంబులు పేలాల్సిందే. ఇవాళ దీని ఫస్ట్ నైట్ జరగడం ఖాయం. నాది గ్యారంటీ. ఫిక్స్ అయిపోండి. ఏం భయపడకమ్మా. తిను బాబు, తృప్తిగా బాగా తిను. కడుపులో అరిగేంత వరకు కూడా బాగా తిను. అయ్యో వద్దా? చేతిలో పట్టుకుంటే పడిపోతాయి. ఆహా, పడిపోతాయని వద్దన్నావా? తినలేక వద్దన్నావు అనుకున్నాను. తిను నాయనా, బాగా తిను. ఓసే లక్ష్మి, 15 మందికి సరిపోయేలా చేయమంటే ఎందుకు అన్నావు. ఇప్పుడు చూడు, ఇంకా 10 మందికి తెప్పించాలనుకుంటాను. జంతికలంటే నాకు చాలా ఇష్టం అండి. తెలుస్తుంది బాబు. ఓసే లక్ష్మి, ఏంటత్తయ్య? వాళ్ళు కోటీశ్వర్లు కాబట్టి తట్టుకోగలుగుతున్నారు. అదే మనలాంటోళ్ళు అయితే ఎప్పుడూ అయిపోయేవాళ్ళం. లల్లి రా, నువ్వు కూడా తిను. చాలా బాగున్నాయి, ఇంట్లో చేశారంట.
రండి కూర్చోండి. మేము బాగా తెచ్చి పెడుతుంటే వద్దనకుండా తింటున్నాడు. గడ్డి పెట్టినా తింటాడు. సిగ్గులేని జన్మ. ఆ, ఆ, నువ్వు ఆపొద్దు బాబు, తిను తిను. నువ్వు అలా తింటుంటే కడుపు నిండిపోతుంది మాకు. కడుపు మండిపోతుంది అనుకుంటా. కళ్ళు అర్పకుండా చూస్తుంది మోసంది. మీరు కూడా తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినే అలవాటు మాకు లేదు. నాకు మా తమ్ముడికి ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాం. వస్తుంది, అప్పుడు తింటాం. బామ్మగారు ఏంటండి మా లల్లి ఏదో ఫుడ్ అంటుంది? నీకోసం కాదులే బాబు, నువ్వు మింగు. ఇదేంటత్తయ్య, అల్లుడు గారు తింటారని బోలెడని పిండి వంటలు చేశాను. వాళ్ళేమో ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటా ఉంటున్నారు. వాళ్ళలా అంటే మాత్రం అయిపోతుందేంటి? మీ అల్లుడు నువ్వు చేసిన వంటల్నే తింటాడు, సరేనా? మరి ఫుడ్డు అది హ, అది వచ్చినప్పుడు కదా. సూర్య ఇది రెడీ అయిందా? అది ఇంకా రెడీ అవ్వలేదు అత్తయ్య. అబ్బా, ఇంకా రెడీ అవ్వకపోవడం ఏంటి? ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఎవడే ఎవడే ఆ, ఏంటి బాబు? పిండి వంటకాలు చాలా బాగున్నాయి. ఇంకా ఉంటే తీసుకురమ్మంటారా? ఆ, మరీ తింటే తిండిపోతా అనుకుంటారు. ఎవరైనా ఇన్ని తినగలరా అండి? ఓ 10 నిమిషాలు అయ్యాక తీసుకురండి. చైతు ఏంటి ఇలా ఉన్నాడు? చైతుకి సూర్యకి శోభనం జరగకుండా ఉండాలని చైతు అక్కని గిల్లి వదిలిపెట్టాను. గదిలోకి వెళ్లాల్సిన చైతు మనసుని కూడా పొల్యూట్ చేసేస్తే టెన్షన్ ఉండదు. కానీ నేను మాట్లాడితే ఎలా రిసీవ్ చేసుకుంటాడు? నాకు రెస్పాండ్ అవుతాడా? కలపాల్సిన విధంగా పులిహోర కలిపేస్తే అలా పడుంటాడు. చైతు, ఏంటలా చూస్తున్నావు? నా మీద కోపంగా ఉంది కదా? నాతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది కదా? ఉంటుంది. ఎందుకంటే నేను నిన్ను చీట్ చేశానని నమ్ముతున్నావు కదా. చీట్ చేయలేదా? లేదు అని నేను ఇప్పుడు చెప్తే నమ్ముతావా? మా సూర్య చేసిన మోసానికి నువ్వు దొరికిపోతే ఆ అశోక్ ఆశకి నేను బలైపోయాను. అశోక్ నువ్వు ప్రేమించలేదా? లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మా అమ్మని ప్రేమించాను, నానమ్మని ప్రేమించాను, నా చెల్లెలైన సూర్యని ప్రేమించాను. అంతేకాని అశోక్ని నేనెప్పుడూ ప్రేమించలేదు. ప్రేమించని దానివైతే అశోక్ కాఫీ డేలో కలుద్దాం రమ్మని పిలిస్తే ఎందుకొచ్చావు? నా వెంట పడొద్దని మరోసారి చెప్పడానికి వచ్చాను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది, దయచేసి నన్ను వదిలేయమని బ్రతిమాలడానికి వచ్చాను. మరి నిన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అప్పుడు నేను స్పృహలో లేను కదా. స్పృహలో ఉండుంటే అప్పుడు వాడికి సరైన బుద్ధి చెప్పేదాన్ని, నిజమేంటో నీకు నిరూపించేదాన్ని. నిజంగా నేను తన్ని ప్రేమించి ఉంటే మత్తు మందు పెట్టి ఎత్తుకెళ్లాల్సిన అవసరమే ఉంది? నువ్వు తనకి ఫ్రెండ్వే కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్న ప్రమీల నేను ప్రేమించుకుంటున్నాము అని చెప్పి కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడించలేదు చెప్పు. నువ్వు ఇలా చెప్తున్నావు, కానీ వాడు కళ్యాణ మండపానికి వచ్చి వేరే వర్షం చెప్పాడు.
ఏమని? నేను వాడికన్నా డబ్బున్న వాడిని కాబట్టి వాడి ప్రేమను కాదని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావని. అంటాడు. అమాయకురాలైన ఆడదాని జీవితం నాశనం చేయడానికి మగాడు ఎన్ని కథలైనా అల్లుతాడు. అతనితో నీకు ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా. ఎలా చెప్పను? నిన్నగాక మొన్న పరిచయమైన దాన్ని నేను. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాడు అశోక్. నువ్వు తన మాటే నమ్ముతావు అనుకుంటాను, కానీ నా మాటకు విలువిస్తావని ఎలా అనుకోగలను? అందుకే చెప్పలేకపోయాను. అశోక్తో నాకున్న ప్రాబ్లం గురించి నీకు చెప్పకపోయినా నా తోడబుట్టిన చెల్లెలైనా సూర్యతో చెప్పుకొని ఏడ్చాను. అన్నీ నేను చూసుకుంటానని చెప్పి నా వీక్నెస్ని అడ్డు పెట్టుకొని నాకు బదులుగా తను బెళ్ళపీటలెక్కాలని కుట్ర చేస్తుందనుకోలేదు. ఎవరు ఎందుకోసం ఏం చేసినా ఫైనల్గా శిక్ష మాత్రం నాకే పడింది. పోన్లే, నీకు భార్యనయ్యే అదృష్టం నాకు దక్కకపోయినా నా చెల్లెలికైనా దక్కింది. నీతో అదైనా సంతోషంగా కాపురం చేస్తే నాకంతే చాలు. నేను కాపురం సూర్యతో అది జరిగే పని కాదు. అదేంటి? కాపురం ఏంటి? మోసం చేసి పెళ్లి చేసుకున్న దాంతో ఎలా కాపురం చేస్తాననుకున్నావు? ఈరోజు ఫస్ట్ నైట్. అది కాస్త జరిగిపోతే తర్వాత అన్నీ మామూలు అయిపోతాయి. ఫస్ట్ నైట్ జరిగితే కదా. అంటే నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ నైట్ చేసుకోవడానికి కాదు. మోసం చేసుకుని పెళ్లి చేసుకున్న తన జీవితం ఎలా ఉంటుందో చూసి మీ అమ్మ వాళ్ళు బాధపడేలా చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. అంటే శోభనం జరగదా? ఆ దేవుడే వచ్చి పూనుకున్నా జరగదు. అమ్మయ్యా, వీడు గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. కాకపోతే మా ముసల్ది చాలా కాన్ఫిడెంట్గా ఉంది. దాని ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. ఎవరు బాబు? హాయ్ మేడం, ఆమె ఫుడ్ డెలివరీ బాయ్. నువ్వు నీ తడిక డైలాగులును. తెలుగు వచ్చా రాదా? తెలుగోడివేనా నువ్వు? వచ్చండి. ఈ ఏడుపేదో తెలుగులో ఏడు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. మా వాళ్ళేనయ్యా, ఇవ్వు. సరేనండి. ఓకే మేడం, వస్తాను. వేడివేడిగా వంటలు చేసి పెడితే ఈ దిబ్బరొట్లు తినడమేంటో. వీటికి పులిహార టేస్ట్ వస్తుందా, కజ్జికాయల టేస్ట్ వస్తుందా? డబ్బు ఖర్చు కాకపోతేను. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తింటారంట. ఆర్డరు ఎలా తింటారో చూస్తాను, చూస్తా. తినండి తినండి, బాగా తినండి. వస్తున్నా వస్తున్నా.
అక్క చాలా ఆకలేస్తుందా? అయ్యో నాన్నా. లక్ష్మి 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 అత్తయ్య. ఏంటత్తయ్య? ఏంటంటావేంటి? రాత్రి 9 గంటలకు ముహూర్తం అని పంతులు గారు చెప్పారు కదా. అందరూ భోజనాలు చేస్తే ఓ పని అయిపోతుంది కదా, ఏమంటారు బాబు? తినేస్తే ఓ పని అయిపోతుంది బాబు గారు. పెట్టండి పెట్టండి, తినేద్దాం. వచ్చినప్పటి నుంచి తింటూనే ఉన్నాడు. భోజనాలు అనగానే ముందుగా వచ్చి కూర్చున్నాడు. గ్యాప్ ఇవ్వడా? కూర్చున్నాక తప్పదు కదా అత్తయ్య, వడ్డిస్తాను. అది కూడా అది కూడా. సూర్య రామ్మా, భోంచేద్దు గాని. ఏంటి వాళ్ళ వైపు చూస్తున్నావు? వాళ్ళు భోజనాలు చేస్తారనా? వాళ్ళు డబ్బా ఫుడ్ అని చెప్తున్నారుగా, అది వచ్చినప్పుడు తింటారులే. వచ్చినప్పుడు అంటుందేంటి? అంటే రాదా? ఆర్డర్ ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటుంది? వస్తుందిలే. ఉదయం నుంచి ఏం తినలేదాక, చాలా ఆకలేస్తుంది. ఒకసారి నువ్వు ఫోన్ చేయి. చెయ్యి. హలో, పిజ్జా ఆర్డర్ చేసామండి. డెలివరీ ఇచ్చేసాం కదండి. డెలివరీ ఇచ్చారా? ఏ అడ్రస్కి? మీరిచ్చిన అడ్రస్కే. ఏమైందక్క? డెలివరీ ఇచ్చాడంటారా? డెలివరీ ఇచ్చేసాడా? ఏంటమ్మా, మీకు ఫుడ్ వస్తుందా? ఆన్ ది వే. ఫుడ్డు లేదు, గిడ్డు లేదు. తింటే తింటారు, లేకపోతే పస్తులుంటారు. అబ్బా లలి, గుత్తొంకాయ కూర ఉంది. గుడ్డు గుడ్డు. నా జన్మలో ఇలాంటి టేస్ట్ చూడలేదు. అక్క, బావ మరీ టెంప్ట్ చేస్తున్నాడే. చేస్తే మాత్రం పిలవకుండా ఎలా వెళ్తాంరా? ఇందాక పిలిచారు కదా. అప్పుడు ఫుడ్ వస్తుందని బెట్టు చేశాం కదా, మళ్ళీ పిలిస్తే వెళ్దాంలే. ఎవరికైనా ఆకలేస్తే వచ్చి కూర్చొని భోంచెయ్యొచ్చు. ఏంటత్తయ్య, వాళ్ళు ఫుడ్ రాలేదేంటి? వచ్చింది, మరేది? గేటు బయట విసిరేశారు. మరి వాళ్ళు ఫుడ్? చెప్పాను కదా, ఈ రోజు నీ చేతి వంట తిని తీర్తాడు. కాసేపు ఆగు ఆగు. మీ ఫుడ్ రావడం ఆలస్యం అవుతుందేమో. ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఆకలిని చంపుకోవడం కంటే మీరు కూడా వచ్చి తినొచ్చు కదా. సర్లేరా, తిందాం. అక్క, అవునరా, కొత్తగా పెళ్ళైంది. ఏదో వాళ్ళ ఇంట్లో మళ్ళాంటి వాళ్ళు తింటే వాళ్ళకి కాస్త గర్వంగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను బెట్టు చేశానంటే అదిగో ఆడపడుచు సాధింపులు స్టార్ట్ చేసింది అంటారు. నాకు చెడ్డ పేరు రావటం నీకు ఇష్టమా చెప్పు? లేదక్క, నీకు చెడ్డ పేరు వస్తే నాకొచ్చినట్టే కదా. పద తినేద్దాం. రండి రండి, కూర్చోండి. కూర్చో బాబు. సూర్య, చూస్తూ నిలబడతావేంటి? నువ్వు కూడా అబ్బాయి పక్కన కూర్చో. కూర్చోమ్మా. కూర్చోమ్మా.